ఎలక్షన్ కమిషన్తో కోరుతున్నాను. ఇంకా నా తోటి నాకు సహకరించిన న్యాయవాదులకు కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఈ విజయంకి గట్టు దంపతులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రెస్ ద్వారా. ఈ విజయాన్ని గట్టు దంపతులకి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మున్సిపల్ కౌన్సిల్ నుంచి మంథని మున్సిపల్ కౌన్సిల్ నుంచి పోటీ చేశాను ఇండిపెండెంట్గా. పుట్ట శైలజ అనే రెస్పాండెంట్, ఆమె అఫిడేవిట్స్ తప్పుగా నింపింది అని నేను పుట్ట శైలజ వాళ్ళపైన అఫిడేవిట్ రాంగ్ పెట్టిందని కోర్టులో నేను వెళ్ళాను. కోర్టు సాయం తీసుకున్నాను. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి కోర్టు ట్రాన్స్ఫర్ అయ్యారు. సో న్యాయం గెలిచింది. ఎప్పటికైనా కింది స్థాయి వాళ్ళని కించపరిచి స్థాయికి ఎదిగితే ఎప్పుడు న్యాయం ఇలాంటి న్యాయం చేస్తుందని నేను దేవుణ్ణి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెంటనే ఎలక్షన్ పెట్టాను. అవునా? ఆర్డర్ కాకపోతే ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఈరోజు ఎప్పుడు వచ్చింది? మీకోసం 3 ఎన్నికలు పెట్టాలని మీరు ఎలక్షన్ కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏంటంటే వార్డు కౌన్సిలర్గా ఎన్నిక చెల్లదని, మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక చెల్లదనేది కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆమె ఎన్నిక చెల్లదన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్ పెట్టడమే జరిగింది. ఆయన ఎక్స్ఎమ్మెల్యే భర్త, బీఆర్ఎస్ లీడరు, బీఆర్ఎస్ లీడరు, జిల్లా పరిషత్ పెద్దపల్లి మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2. మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసాం. అప్పుడు తర్వాత మేము కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ అవుతాం. ఎన్నికల్లో ఇండిపెండెంట్ చేశారు, కాంగ్రెస్ లో చేశారు. జిల్లా జడ్జి, రంగారెడ్డి జిల్లా జడ్జి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వటం అనేటువంటి జరిగింది. అదేంటంటే పెద్దపల్లి జిల్లా మంథని మండలం, మంథనికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఒక శైలజ అనేటటువంటి ఒక లేడీ, ఆమె నామినేషన్ వేసేటటువంటి సమయాల్లో తనకు ఉండబడినటువంటి ఆస్తులు, అప్పులు అన్నింటినీ కూడా చెప్పలేదని, ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపించిందని, ఆమె యొక్క ఆస్తులు కానీ మిగతా ముఖ్యమైనటువంటి కొన్ని పేపర్కి సంబంధించినటువంటి పత్రిక వివరాలను కూడా చెప్పలేదని, ఆమె యొక్క ఎన్నిక చెల్లదని, ఆమెతో పాటు పోటీ చేయబడినటువంటి ఒక సయ్యద్ ఆయేషా అనేటటువంటి మా క్లయింట్, ఆమె ఎన్నిక చెల్లదంటూ ఒక ఎలక్షన్ పిటిషన్ని వేయటం అనేటువంటి జరిగింది. మొదట ఈ ఎలక్షన్ పిటిషన్ని పెద్దపల్లి జిల్లాలో వేయటం జరిగింది. కానీ ఏంటంటే ఆమె భర్త, పుట్ట శైలజ భర్త మధుకర్ అనేటటువంటి వ్యక్తి, పుట్ట మధ అనేటటువంటి వ్యక్తి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేయటం, ఆయన అడ్వకేట్ దంపతుల యొక్క హత్య కేసులలో నిందితుడిగా ఉండనేటటువంటిది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరగటం. కాబట్టి ఏంటంటే ఈ పిటిషనర్కు, మా క్లయింట్కి కూడా ప్రాణహాని ఉందని, అక్కడ ఈ కేసు ఎలక్షన్ కోపి నడిపితే న్యాయం జరగదని, అక్కడ కోర్టు నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయాలని మేము గౌరవ హైకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసినాం. దాంతో ఏంటంటే గౌరవ హైకోర్టు వారు ఈ ఎలక్షన్ పిటిషన్ని పెద్దపల్లి జిల్లా నుంచి రంగారెడ్డి ఎల్బీ నగర్లో ఉండేటటువంటి ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి వీటిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఇది ఎలక్షన్ ఓపీ నెంబర్ 499/2022ని గౌరవ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ కేసుని విచారణ చేయటం అనేది జరిగింది. విచారణ చేసిన తర్వాత ఆమె నిజంగా ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేటటువంటి సమయంలో ఆస్తులన్నీ చెప్పలేదని, రకరకాల తప్పులు చేసిరని, కాబట్టి ఆమె ఎన్నిక మున్సిపల్ చైర్మన్గా ఆమె ఎన్నిక చెల్లదని, వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి ఆమె ఎన్నిక
చెల్లదు అని ఈరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని గౌరవ జిల్లా జడ్జి, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రంగారెడ్డి గారు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అందుకని వెంటనే ఈ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలుపరచాలని, ఆమె యొక్క ఎన్నికలను చెల్లదు కాబట్టిగా తిరిగి ఎన్నికలు పెట్టాలని మేము ఒక న్యాయవాదిగా ఈ విషయాన్ని మా యొక్క క్లయింట్ అయినటువంటి సయ్యద్ ఆయేషా వైపు నుంచి మేము ఈ సమాచారం ఇస్తున్నాం.